హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ నెట్లో పెద్ద స్కామ్ బయటపడింది. చంద్రబాబు నాయుడు సమయంలో ఫైబర్ నెట్లో స్కామ్ జరిగిందంటూ ఈ వైసీపీలు హడావుడి చేశారు. అప్పుడు గౌతమ్ రెడ్డి అని ఎవరు ఉండే అతను రీసెంట్గా అతని మీద కబ్జా కేసులో ఎవరిని బెదిరించడం ఏదో అత్యాత్మ కేసు కూడా నమోదైంది అతనే అనుకుంటా. సరే, పాయింట్కి వద్దాం. వైసీపీ బ్యాచ్ చంద్రబాబు నాయుడు సమయంలో ఫైబర్ నెట్లో స్కామ్ జరిగింది, అవినీతి జరిగింది, కేబుల్స్ అని అది హడావుడి చేశారు. రియాలిటీ ఏంటని చెక్ చేస్తే ఈరోజు జీవీ రెడ్డి గారు ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు అని చెప్పాడు, అసలు అప్పుడు స్కామ్ ఏం జరగాలి, అన్ని సవ్యంగా ఉంది. ఇందిరా ప్రియదర్శి అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్, ఫైబర్ నెట్లో లీగల్ ఎగ్జిక్యూటివ్, ఆమె ఏం చేసింది, కీలకమైన డాక్యుమెంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది. సో మార్పులు చేర్పులు చేసి నిజం మొత్తం తేడాగా ఉందన్నట్టుగా దానిని ఏసీబీకి ఇచ్చి ఇష్యూ చేసేసి కేసు అనేది హడావుడి చేశారు. అసలు ఆమె ఎవరు అంటే ఆమెకు అసలు అపాయింట్మెంట్ లెటరే లేదు, అసలు అపాయింట్మెంట్ చేసినట్టుగా అఫీషియల్గా ఎక్కడా లేదు. ఎవరు మరి ఈ రకంగా ఎలా జాబ్ పొందింది అంటే విజయసాయి రెడ్డి సిఫార్సు. అవునా, వాళ్ళు బంధువే అండి? బంధువే. మొన్న ఒక ఆయన ఎవరు వచ్చి చెప్పున్నారు కదా, మా ఆవిడికి విజయసాయి రెడ్డి వాళ్ళు పెట్ట పుట్టాడని. కోర్టు ఆ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దు, సైలెంట్ అవ్వండి అన్నారు. మరి ఆ కేసు ఏమైంది ఏంటి తెలియదు. విజయసాయి రెడ్డి మాత్రం ఏమంటాడు, దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతి నాకు బిడ్డ లాంటిది, చిన్నపిల్ల, పేదింటి నుంచి వచ్చింది, ఐ థింక్ ఎస్టీ అనుకుంటే వాళ్ళు. దెన్ తన ఎదుగుదలకు నా వంతు సాయం చేశారు, అంతే తప్ప అసలు ఏంటి తప్పుడు మాటలు తప్పుడు రాతలు చర్చ అది అన్నాడు. సో ఆయన రికమెండేషన్ వల్లే ఆమె శాంతి యొక్క చెల్లెలు ఉన్నారు, ప్రియాంక అండ్ ఇందిరా ప్రియదర్శి అని. వాళ్ళిద్దరికి ఏపీ ఫైబర్ నెట్లో జాబులు. ప్రియాంక వచ్చేసేమో ఎగ్జిక్యూటివ్గా, ఇందిరా ప్రియదర్శి వచ్చేసి లీగల్ ఎగ్జిక్యూటివ్గా జాబులు. మరి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ శాలరీ ఎంత, అండ్ వాళ్ళని అసలు ఏ బేస్ మీద సెలెక్ట్ చేశారు ఏంట్రా అంటే శాలరీ ఒకటి కనిపిస్తుంది, రిమైనింగ్ అన్ని కూడా దెబ్బకి తీసి అవతల పడేశారు. ఈ గవర్నమెంట్ వచ్చాక మన జీవీ రెడ్డి గారు చైర్మన్ అయ్యాక ఫైబర్ నెట్కి చెక్ చేస్తే అసలు ఎవరెవరో శాలరీలు తీసుకుంటున్నారు. ఏంటి రెండేళ్లలో వైసీపీ నాయకుల దగ్గర పనిచేస్తారు కార్ డ్రైవర్లు కూడా శాలరీలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్లో ఒక జాబ్ లాంటి, ఏం జాబ్ అంటే ఎవరికి తెలియదు. 2014-19 మధ్య టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ ఏపీ ఫైబర్ నెట్లో 108 మంది ఉద్యోగులు ఉండేవారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షలు ఈ ఫైబర్ నెట్ దగ్గర కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ శాలరీస్ వచ్చేసి ఉన్న ఎంప్లాయీస్కి 40 లక్షల రూపాయలు శాలరీ. ఓకే, ఇప్పుడు ఎంత ఏంటో క్రాస్ చెక్ చేస్తారంటే 1360 మందికి పైగా ఉద్యోగులు, 4 కోట్లకు పైగా జీతాలు నెల నెల. తీరా చూస్తే 1243 కోట్లు దాదాపు భారం ఉంది. ఒక రకంగా అప్పు అనుకోవాలి, భారం అనుకోవాలి. ఆల్మోస్ట్ దివాలా తీసినట్టే అయిపోయింది. కలెక్షన్స్ కూడా ఆనాడు 10 లక్షల కలెక్షన్స్ ఉన్నవి, ఈరోజు 5 లక్షలు పడిపోయాయి. ఇంత ఘోరంగా వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు ఆ వైసీపీ వాళ్ళు. ఇంకేం చెప్పినటువంటి విషయం మొత్తం మనం పరిశీలిస్తే స్కామ్ చేసినా, కుట్ర చేసినా, ఘోరాతి ఘోరంగా డబ్బులు వాడుకున్నా, మేసిన మొత్తం వైసీపీలు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ వాటి మీద విజిలెన్స్ విచారణ జరుగుతుంది, ఏసీబీలు విచారణ జరుగుతా ఉంది. ఈ విషయంలో వైసీపీ కీలకమైనటువంటి జైలుకి వెళ్ళడం ఖాయం. ఇక ఎవరైతే అడ్డదిడ్డంగా వాట్సాప్ మెసేజ్ల ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారో మొత్తాన్ని ఇప్పుడు ఏర్పారేస్తా ఉన్నారు. అఫీషియల్గా ఇక నుంచి కూడా ఈ ఫైబర్ నెట్తో ఎవరైనా అపాయింట్ చేసుకుంటే, ఉద్యోగం ఇస్తే, ఇదిగో నోటిఫికేషను, ఇదిగో మీ క్వాలిఫికేషను, మీరు అర్హత ఉందా, ఇదిగో ఎగ్జామ్ పెడతామా లేదా ఇంటర్వ్యూనా, అన్ని చూసేది అఫీషియల్ మొత్తం కూడా. నెక్స్ట్ ఇంకా అసలైన కీలకమైంది, దేవుడా, ఈ రాంగోపాల్ వర్మ ఎంత దారుణంగా ఏపీ ప్రజలకు సొమ్ముని తినేశాడంటే, ఏం కనుక తినవయ్యా అని వైసీపీలు దోచిపెట్టారంటే, వ్యూహం అనే ఒక సినిమా అది వచ్చినట్టు కూడా ఎవడో తెలియదు. ఎవరికైనా తెలిసినా అదే సినిమా అన్న వాళ్ళే ఉన్నారు. ఆ టికెట్ని ఓరగా చూపించేసారు చూడరు. బట్ ఏపీ ఫైబర్ నెట్లో ఆ సినిమా పెట్టినప్పుడు 1863 మంది ఏమో చూశారు. సార్ 2000 మంది చూశారు. టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపాయలు అనుకుందాం, పర్ హెడ్ 100 రూపాయలు అనుకుంటే 2000 × 100 అంటే 2 లక్షలు. కానీ అక్షరాల రాంగోపాల్కి ఇచ్చింది అక్కడ 2,15 లక్షల రూపాయలు ఈ ఫైబర్ నెట్ అకౌంట్ నుంచి వెళ్ళాయి. అంటే అర్థం ఏంటి, ఒక్కొక్క టికెట్ కాస్ట్ 11,000 రూపాయలు. యాత్ర 2 అని చెప్పి సినిమా వచ్చింది. వైసీపీ వాళ్ళే టికెట్ల మొత్తం బుక్ చేసి జనానికి ఉచితంగా ఇచ్చినప్పుడు చూడాలి. ఎందుకంటే భజన తప్ప ఏమైనా ఉందా అందులో, సొల్లు కబురు తప్ప ఏమైనా ఉందా అందులో. ఈ వ్యూహం కూడా అంతకంటే దరిద్రం. మరి ఇటువంటిదేనండి 2,15 లక్షలు పెట్టి గవర్నమెంట్ కొనటం ఏంటి, అసలు అంత పెద్ద మొత్తం డబ్బులు ఎలా చెల్లించింది, ఎంత పెద్ద స్కామ్ అసలు ఇది. మొత్తం లెక్కలు తీస్తా పోతా ఉంటాయండి. ఏపీలో జగన్మోహన్ రెడ్డి హయాంలో భ్రష్టు పట్టడం వ్యవస్థ లేదు, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించాడు. ఇదిగో ఇది బాగుందిరా, ఈ డిపార్ట్మెంటే బే, అన్ని డిపార్ట్మెంట్లో డొల్ల. అన్నిటిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంతా కలగలిపి మళ్ళీ చక్కదిద్దుకుంటా వస్తా ఉన్నారు.
సో వీడియో క్లోజ్ చేసాం, సింపుల్గా ముగిస్తాం చూడండి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్కి చీకటి యుగం. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓ రకంగా ఎన్నో తెలియకుండా మభ్యపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పథకాల ద్వారా అంటూ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులు ఊబులోకి నెట్టి జనానికి వాళ్ళు కట్టిన డబ్బులని వీళ్ళు తెచ్చిన అప్పుల్ని ఇస్తూ జనాన్ని ఇతర భారం వేస్తూ వాళ్ళకి పావల చాక్లెట్లు ఇస్తూ పైన వచ్చేసి 100-200 వీళ్ళు మింగేసి మొత్తంగా 1000-2000 కోట్లు, లక్షల కోట్లు అంటే కోటాను కోట్లు అప్పులు పెట్టి ఉన్నారు. వీళ్ళు దుర్మార్గాలు, అరాచకాలు అన్ని బయటపడుతున్నాయి. త్వరలో వైసీపీ కీలకమైన వాళ్ళంతా కూడా జైలుకి వెళ్ళడం ఖాయం. పక్క ఎవిడెన్స్లతోనే వీళ్ళు అరెస్ట్ చేయడం కావచ్చు, కోర్టుకి వెళ్ళడం చేస్తా ఉన్నారు. అంతిమంగా ఐఎమ్ షూర్ వైసీపీ భూస్థాపితం. వైసీపీలో ఇంకెవరైనా మిగిలి ఉన్నారంటే ఇక వాళ్ళు కూడా జగన్తో పాటు ఈ కుట్రలో భాగమైన తప్ప వేరే వాళ్ళు కదా నాకైతే అనిపిస్తా ఉంది.